హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక వినయ్ 2385. ఈరోజు వచ్చేసి మేమైతే స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్టకు అయితే వెళ్తున్నాము. మా స్వాములు వచ్చినాక అయితే మేమైతే వెళ్ళాలనుకున్నాము. అందుకనైతే ఇదైతే ప్లాన్ చేసాము. ఇప్పుడైతే 6:30 అవుతుంది. మేమైతే స్వర్ణగిరికి దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు బహుశా. నెక్స్ట్ అయితే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన వెంటనే యాదగిరిగుట్టకు అయితే బయలుదేరుతాం మేము. ఇప్పుడైతే మేము కార్లో ఉన్నాము. 2 కార్లో అయితే వెళ్తున్నాము మేము. బాయ్స్ అందరు అయితే ఒక కార్లో, గర్ల్స్ అందరం అయితే ఒక కార్లో అయితే వచ్చేస్తున్నాము మేము. ఆల్రెడీ దగ్గరకు అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, అక్కడ నుంచి కనిపిస్తుంది స్వర్ణగిరి టెంపుల్ అయితే. ఇంకా 5-10 మినిట్స్లో అయితే లోపలికి అయితే వెళ్తాము మేము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీలో ఎంతమంది స్వర్ణగిరి దర్శనం చేసుకున్న వెంటనే యాదగిరి గుట్టకైతే వెళ్ళారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో చూడడమే కాకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఎవరైతే వెళ్ళారో వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఏ విలేజ్ నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. ఎందుకు ఏ విలేజ్ నుంచి కామెంట్ అనేదంటే నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అనేసి. అందుకే ఏ విలేజ్ అనేది చెప్పమంటున్నాను. మీరైతే ఏమనుకోకండి అట్లా అడుగుతున్నందుకు. ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అలా అడిగాను. చూస్తున్నారు కదా, మా కిడ్స్ మేమైతే అందరం ఒక కార్లో ఉన్నాము. ఇంకా బాయ్స్ అందరు ఒక కార్లో అయితే ఉన్నారు. స్వర్ణగిరికి అయితే ఎంట్రీ అయ్యాము. కార్ పార్కింగ్ చేసిన వెంటనే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. కాస్త దూరం అయితే నడవాలి కదా కార్ పార్కింగ్ చేయగానే, అట్లానైతే మేము కూడా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా తొందరగా వస్తామని అయితే మేము అనుకొని అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. మేమైతే ఫెస్టివల్ భోగి ముందు రోజు అయితే స్వర్ణగిరి అండ్ యాదగిరి గుట్టకైతే వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే వెళ్తున్నాం కానీ మాకు దర్శనం అయిపోయేసరికి ఎంత టైం పడుతుంది అనేసి చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. చూస్తున్నారు కదా, మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒకసారి అయితే మా వారు వీడియో షూట్ చేస్తున్నారు. ఇంకోసారి తీసుకొని అయితే తను కూడా కనిపించాలి కదా వీడియోస్లో. అలానైతే నేనైతే తనని వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా మాకంటే మించి ఇంకెవరు తీస్తారులే మన అవసరానికి అనేసి అయితే మేమైతే తను కాకుంటే నేను కాకుంటే తనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాము. చిన్న చిన్న క్లిప్స్. నాకైతే నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే ఫోను తనకిచ్చేసి నేను తీసుకోవడం, నా నుంచి తను తీసుకోవడం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సరేలే, ఎట్లయితే చిన్న చిన్న క్లిప్సే కదా అన్నట్టుగా మేమైతే షూట్ చేస్తున్నాము. మా బాయ్స్ ఏమో ముందుగానే వెళ్ళిపోతుంటే చూస్తున్నారు కదా, గర్ల్స్ మా వాళ్ళైతే స్లోగా నడుచుకుంటూ వస్తున్నారు. అందుకేనండి బాయ్స్ ఎప్పుడు గర్ల్స్ని తోడుగా తీసుకెళ్ళారు. ఏమైనా అంటే ఫ్రెండ్స్తో అయితే బయటికి వెళ్తారు. గర్ల్స్తో తీసుకెళ్తే ఇలానే ఉంటుంది. వాళ్ళేమో స్పీడ్గా వెళ్తుంటారు, మనమేమో మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తాము. ఇక్కడ ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కాళ్ళు కడుక్కుంటున్నారు కదా, అక్కడ కాళ్ళు కడుక్కొని అయితే ఫోన్ అలా ఉండదు కదా, మేమైతే ఫోన్ అక్కడ పెట్టేసి లోపలికైతే దర్శనానికి వెళ్ళాము. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఫోన్ తీసుకొని ఇక్కడ వీడియో అయితే షూట్ చేశాను నేను. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నది. అమ్మ బాబోయ్, మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి అయితే 2 hours పట్టింది. ఇంకా పిల్లలు ఏడవడము, అమ్మో చాలా అంటే చాలా బాధ అనిపించింది మాకైతే. ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చినారా బాబు అనిపించింది. అంత రిస్క్ వచ్చేసింది ఆ పబ్లిక్లో. ఇంకా తప్పదు, ఒకటి అనుకోవాలి, ఒకటి అనుకున్నామంటే ఒకటి భరించాల్సిందే. ఇంకా పిల్లలు ఉన్నారనేసి అయితే దర్శనం చేయకుండా మధ్యలోకింటి అయితే రాలేం కదా. అలా అనైతే మా దర్శనం అయితే కంప్లీట్గా చేసుకున్నాము. ఇంకా వెళ్ళగానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఫొటోస్ దిగడానికి కూడా సందు ఇవ్వట్లేదు, అంత పబ్లిక్ ఉన్నారు. ఫెస్టివల్ సీజన్లోనే ఇట్లా ఉంటే
ఇంకా ముందు సమ్మర్ వచ్చేస్తుంది. సమ్మర్లో ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. అమ్మ బాబోయ్, సెకండ్ సాటర్డే వచ్చినా కష్టమే, సమ్మర్ వచ్చినా కష్టమే, ఫెస్టివల్స్ వచ్చినా అసలు కాలు పెట్టే సందు మాత్రం ఉండలేదు. అందుకని ఎవ్వరు లేని టైంలో వెళ్ళాలనుకోవడం తప్పది. ఎప్పుడు వెళ్ళినా టెంపుల్స్కి, ఎప్పుడు వెళ్ళినా పబ్లికే ఉంటారు. మేమైతే ఇంకా ఫొటోసు దిగి ఇంకా బయలుదేరుతున్నాం మేము. అక్కడ ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాక అయితే ఇంకా వెళ్ళాలి కదా, ఎందుకంటే యాదగిరిగుట్టకు వెళ్ళాలి కదా. అందుకని అయితే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాము. ఇక్కడ మా చిన్నోడైతే హాయ్ అనేసి అయితే చెప్తున్నాడు వీడియో కోసము. ఇంకా మా అమ్మ అయితే ఇంకా మెల్లగా నడుచుకుంటూ వస్తుంది, ఎందుకంటే హెల్త్ బాగుండదు కాబట్టి మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, మీరు వెళ్ళినప్పుడు ఎలా జరిగింది దర్శనం అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు కామెడీగా హాయ్ బాయ్ అనుకుంటా చేస్తున్నాడు. ఇక్కడ నేనేమో ఫొటోస్కి ఏమో పోజులు ఇస్తూ ఉన్నా. అంతమంది ఉన్నారు, వస్తురు పోతురు, వద్దులేపా అనేసి అయితే వచ్చేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా యాదగిరిగుట్టకు వెళ్ళాలి కాబట్టి మేమైతే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో చూడండి మీరే. అసలు వెళ్ళేటప్పుడు అక్కడ దర్శనంలో అలానే ఉన్నారు, దర్శనం కంప్లీట్ అయ్యి వెళ్ళే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. మేమైతే ఇక్కడ మా వినయ్ అయితే కొబ్బరికాయ తెచ్చాడు. నేనుండి ఒక కొబ్బరికాయ కొడితే రెండెట్లు వచ్చినాయి నీకు, ఒకటి అక్కడ పెట్టాలి కదా అంటే, పిల్లలు ఉన్నారు కదా తింటందుకు అనేసి నేనైతే ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చానని అయితే చెప్పాడు. ఇక్కడ మా చింకి పాపనేమో మేమందరం కిందికి దిగి వెళ్తుంటే తనేమో మీదకి వచ్చేస్తుంది, హాయ్ అని అయితే చెప్పేస్తుంది మాకు. పిల్లలు కొబ్బరికాయ తింటామని అయితే అంటే ఇంకా అక్కడ కొట్టి వాళ్ళకైతే ఇస్తున్నాడు మా సారు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే మేమైతే యాదగిరిగుట్టకు వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.